దసరా పండుగకు ఊళ్లకు వెళ్లేవారికి ఈసారి కూడా తిప్పలు తప్పడం లేదు. రెగ్యులర్ రైళ్లన్నీ 2 నెలల ముందుగానే నిండిపోగా బస్సుల్లోనూ రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. పండగ ముందు బయలుదేరే ప్రత్యేక రైళ్లంటారా, వచ్చిందే తడువుగా బెర్తులన్నీ నిండిపోతున్నాయి. రహదారి రవాణా సంస్థ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా వాటిలో అదనపు ఛార్జీల భారం భయపడేలా చేస్తోంది. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల యజమానులు రెచ్చిపోతున్నారు. అదనపు బాధుడు కారణంగా ఈసారి కూడా పండగకు ఊరెళ్లేవారు కష్టాలు పడుతూ గమ్యం చేరుకోవాల్సిన దుస్థితి. దసరా పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లాలంటే కనీసం టికెట్ తీసుకునేందుకు అవకాశం కూడా కనిపించడం లేదు. 2 నెలల ముందే రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ పరిధి కూడా దాటింది. ప్రత్యేక రైళ్లు సరిపోవడం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. రైళ్లలో వేలాడుతూ ప్రయాణించాల్సిన దుస్థితి. పండుగకు ముందు రోజుల్లో ఎక్కువగా ప్రత్యేక రైళ్లు నడపాల్సిన అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదు. ఈ నెల 20వ తేదీన కేవలం కాచిగూడ నుంచి గుంటూరుకు ఒక రైలు, కాకినాడకు ఒక ప్రత్యేక రైలు మాత్రమే ఏర్పాటు చేశారు. 21వ తేదీన సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఒక ప్రత్యేక రైలు నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి రాయలసీమ ప్రాంతాలు సహా కొన్ని తెలంగాణ జిల్లాలకు రైళ్లే లేవు. ఫలితంగా ప్రయాణికులు నరక యాతన పడాల్సిన పరిస్థితి. కొన్ని రైళ్లలో బోగీలను పెంచినా అవి ప్రయాణికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. అవకాశాలు ఉన్నంత వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని, రద్దీని బట్టి పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మాకు రేక్స్ అవైలబిలిటీ ఉండాలి. దాంతోపాటు ఏ ట్రైన్స్కి అయితే అదనపు కోచ్లను ఏర్పాటు చేయగలము, మాకున్నటువంటి వనరులు అంటే అదనపు కోచెస్ యొక్క అవైలబిలిటీని కూడా తీసుకుని అదనపు కోచ్లు కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. దక్షిణ మధ్య రైల్వే రన్ చేసే స్పెషల్ ట్రైన్స్ యొక్క వివరాలను ఎప్పటికప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ లేకపోతే పేపర్స్ ద్వారా కానీ ప్రయాణికులు తెలుసుకుని దానికి అనుగుణంగా వారి యొక్క ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. రహదారి రవాణా సంస్థ బస్సుల్లో వెళ్దామంటే వాటిలోనూ నెల ముందే సీట్లన్నీ నిండిపోయాయి. ఇక ప్రత్యేక బస్సులే దిక్కు. వాటిలో 50% అదనపు ఛార్జీలు బాదుతుండడం వల్ల ప్రయాణం అంటే జంకుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల్లో టికెట్ల రేట్లను ఇష్టారాజ్యంగా పెంచేశారు. విశాఖపట్నం వెళ్లే కొన్ని ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో విమాన ఛార్జీలతో సమానంగా టికెట్ల ధరలు వసూలు చేస్తున్నారు.